ఈ వీడియోలో మనం సైకాలజీ పరంగా అన్ని 30 మార్కులకి వచ్చే విధంగా టాపిక్ వైజ్ చూద్దామండి. వేస్ట్ మ్యాటర్లు కాకుండా ఖచ్చితంగా మీకు బిట్ వస్తుంది అనే కారణం నుంచే నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ వికాస దృక్పథాలు. దీంట్లో పెరుగుదల, వికాసం, పరిపక్వత, ఈ మూడు క్లారిటీగా మనం అసలు పెరుగుదల అంటే ఏంది, వికాసం అంటే ఏంది, పరిపక్వత అంటే ఏంది, వీటి గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి ఒక మార్క్ అనేది మన దగ్గర ఉన్నట్లే. చూడండి, ఫస్ట్ పెరుగుదల అంటే ఏంటి? వ్యక్తిలో అంతర్గతంగా బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటారు అన్నారు. అంటే అంతర్గతంగా అంటే ఏమిటి? మన మెదడు కానీ, గుండె కానీ, కాలేయం కానీ, ఇవన్నమాట అంతర్గత అవయవాలు. వీటి యొక్క పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటాం. అదే బహిర్గత పెరుగుదల అంటే ఏమిటంటే ఎత్తు, బరువు, అంటే కంటికి కనబడతాయి అన్నమాట. ఇవి బహిర్గతంగా కనబడతాయి. వీటి యొక్క అవయవాల పెరుగుదలని ఏమంటారు? బహిర్గత పెరుగుదల అని అంటారు అని చెప్పారు. అంటే పెరుగుదల కేవలం పరిమాణాత్మకమైనది, అంటే గుణాత్మకమైనది కాదు. పరిమాణాత్మకమైనది అంటే ఏంటంటే మెజర్మెంట్ చేయగలుగుతాం. అంటే ఎంత ఎత్తున్నాడు, ఎంత బరువు ఉన్నాడు అని మనం మెజర్మెంట్ చేయగలుగుతాం అన్నమాట. అంటే గణనాత్మకమైనది, అంటే కొలవగలుగుతాం. గుణాత్మకమైనది కాదు. గుణాత్మకమైనది ఏంటంటే మళ్ళీ వికాసం కిందకి వస్తుంది. అర్థమైందా? చూడండి, కింద హింట్ ఇచ్చారు. శారీరక లక్షణాల అవయవాల అభివృద్ధిని మాత్రమే పెరుగుదల సూచిస్తుంది అన్నారు. అంటే మన శరీర పరంగా అంతర్గతంగా అంటే మెదడు కానీ, గుండె కానీ, లివర్ కానీ ఇలాంటివన్నీ పెరిగేది. ఇంకా బహిర్గతంగా ఉండేటువంటి ఎత్తు, బరువు, పొడవు ఇలాంటివన్నీ తెలియజేస్తే వాటిని ఏమంటాం అంటే మనం వాటిని మెజర్మెంట్ చేయగలుగుతాం, కొలవగలుగుతాం, గణించగలుగుతాం. అట్లాంటి వాటిని పెరుగుదల అని అంటాం. ఓకేనా? క్లారిటీనా? ఉదాహరణ చూడండి, ఎత్తు పెరగడం, బరువు పెరగడం అన్నాడు. అంటే మనం వీటిని మెజర్మెంట్ చేయగలుగుతాం కదా. ఎంత ఎత్తు పెరుగుతాడో మనం కొలవగలుగుతాం, ఎంత బరువు కూడా మెజర్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి దాన్ని పెరుగుదల అంటారు. ఓకే ఫ్రెండ్స్, పెరుగుదల వరకే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వికాసం. చూడండి, వికాసం అంటే ఏంటంటే వ్యక్తి యొక్క శారీరక మార్పులు కాకుండా, అంటే శారీరక మార్పులు కూడా ఉంటాయి కానీ అవే కాకుండా వాటితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల్లో కనిపించే అనుభవపూర్వక మార్పులు. ఓకేనా? అంటే గుణాత్మకమైనటువంటి అభివృద్ధిని వికాసం అని అంటారు అని చెప్పారు. చూడండి, అంటే గుణాత్మకమైనటివి అంటే కేవలం శారీరక పరంగా మార్పులే కాకుండా మానసిక వికాసం జరగడం కానీ, సాంఘిక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, ఇలా అన్ని విధాలుగా ఆలోచించగలిగితే దాన్ని ఏమంటారంటే వికాసం అని అంటారు. చూడండి, గుణాత్మక మార్పులు అనగా వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల్లో సంభావ్యత విచ్చుకోవడం అని అర్థం. అంటే మానసికంగా ఎక్కువ ఆలోచించగలుగుతారు, సాంఘికంగా అంటే సోషల్గా బాగా ప్రవర్తించగలుగుతారు, నైతికంగా ఆలోచించగలుగుతారు. ఇవన్నీ కానీ ఉంటే వాటిని వికాసం అని అంటారు. చూడండి, దీనికి సంబంధించిన వికాసం అంటే ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. అంటే వికాసం జరిగేదానికి ముందు పరిపక్వత కూడా ఉండాలి, దాంతోపాటు అభ్యాసం నేర్చుకోగని కూడా ఉండాలి. అంటే పరిపక్వత అంటే అసలు పరిపక్వత అంటే అది నెక్స్ట్ చూద్దాం, అప్పుడు మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. వికాసం అంటే శరీర ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకారాలను, ఓకేనా, సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని అండర్సన్ అన్నారు. చూడండి, ఆకారాలు, ప్రాకారాలు అని వస్తే అండర్సన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆకారాలు అనగా శరీర లక్షణాల అభివృద్ధి, ప్రాకారాలు అనగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ విధుల్లో అభివృద్ధి. ఈ రెండు కానీ కనిపిస్తే అది వికాసం అన్నారు. ఇంకొక నిర్వచనం చూడండి, సంరచన అనేది ఉంటుంది, కోడ్ గుర్తుపెట్టుకోండి. జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం అని అంటారు. క్రైక్ చెప్పారు ఈ మాట. ఓకేనా? అదేవిధంగా ఫేమస్ సైంటిస్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఈయన ఏం చెప్పారంటే ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే ఒక క్రమ పద్ధతిలో అనే పదం వస్తే గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ హర్లాక్ చెప్పారు. ఓకేనా? వికాసం అనగా ఉదాహరణలు చూడండి, అర్థమైపోతాయి. క్రమశిక్షణగా బడికి పోవడం, పెద్దలను గౌరవించడం. అంటే క్రమశిక్షణగా బడికి పోతున్నాడు అంటే వాడు అక్కడ ఏం పాటిస్తున్నాడు పిల్లవాడంటే సాంఘిక వికాసం పొందాడని అక్కడ అర్థం. పెద్దలను గౌరవిస్తున్నాడంటే అక్కడ మానసిక వికాసం పొందాడని అర్థం. అమూర్త ఆలోచనలు చేయగలుగుతున్నాడు అంటే అది కూడా, అంటే కంటికి కనబడినటివి కూడా ఆలోచించగలుగుతున్నాడు ఒక శిశువు అంటే అక్కడ ఏం జరిగింది, మానసిక వికాసం జరిగింది అని అర్థం. ఓకేనా? ఈ విధంగా అంటే శారీరక మార్పులతో పాటు మిగిలిన ఈ మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ పరంగా కూడా ఆలోచన చేయగలిగితే దానిని వికాసం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
పరిపక్వత అక్కడ వరకు తెలుసుకుంటే మీకు ఒక్క మార్కు మీ దగ్గర ఉన్నట్లే. నెక్స్ట్ చూడండి, పరిపక్వత గురించి తెలుసుకుందాం. అక్కడ వరకు ఈ లెసన్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ పరిపక్వత కనిపిస్తుందండి. జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సహజ శక్తులు, అంటే పుట్టుకతో ప్రతి వ్యక్తిలో ఒక సహజ శక్తులు ఉంటాయి, అంటే సహజ ప్రవృత్తులు ఉంటాయి. అవి ఎలాంటి అనుభవం కానీ శిక్షణ కానీ లేకుండా వయసుతో పాటు అవి సహజ సిద్ధంగా వాటికవే వికసిస్తూ ఉంటే దాన్నే పరిపక్వత అంటారు. అంటే మెచ్యూరిటీ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే దీనికి ఎటువంటి శిక్షణ అవసరం ఉండదు, ఎటువంటి అనుభవం అవసరం ఉండదు. ఓకేనా. అంటే జన్యువుతో పాటు ఆటోమేటిక్గా అలాగ పెరిగిపోతూ ఒక వయసు వచ్చేసరికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వస్తూ ఉంటారనమాట. దాన్నే పరిపక్వత అంటారు. హింట్ చూడండి, అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా, గుర్తుపెట్టుకోండి. అభ్యసనం అంటే ఏదో ఒకటి నేర్చుకోవడం, అంటే ఏది నేర్చుకోకుండా శిశువులు సంభవించే సహజ సిద్ధమైన శారీరక మరియు గుణాత్మక వికాసం. ఇక్కడ చూడండి, శారీరక మరియు గుణాత్మక రెండు కలిసి ఉంటాయన్నమాట పరిపక్వతలో. పరిపక్వత అనేది జీవిత వలయంలో జన్యువుల ప్రభావంతో, అంటే ఒక జన్యువులు మనలో ఉంటాయి కాబట్టి ఆ జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసేటువంటి ప్రక్రియ అని గెసెల్ అన్నారు. గుర్తుపెట్టుకోండి. జీవిత వలయం అని అంటే గెసెల్ గుర్తుపెట్టుకోండి. జీవిత వలయాన్ని ఎవరు గెస్ చేయలేరు, అట్లా గుర్తుపెట్టుకోండి. హింట్ ద్వారా చేయగలగాలి, లేకపోతే మనం మర్చిపోతాం. మామూలుగా లేవి ఒక్కొక్కటి. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు కలుగుతాయని క్రైగ్ చెప్పాడు. జన్యు పటిష్టం అంటే, జన్యు పటిష్టం అనే పదం కనబడితే మనం ఇంకే గుర్తు రావాలి, క్రైగ్ గుర్తు రావాలి. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఏదో ఒక హింట్తో ఆన్సర్ మనం చేయగలగాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. 1, 2 కాదు, మొత్తం ఇప్పుడే ఇట్లా కొంచెమే అనిపిస్తుంది కానీ అన్నీ చదివితే మీకు అర్థమైపోద్ది, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి చిన్న చిన్న హింట్ వర్డ్తో మనం ఆన్సర్ చేయగలగాలి. చూడండి, అభ్యసన ప్రమేయం లేకుండా దానికి అవే అన్నప్పుడు పరిపక్వత అవుతుంది. అర్థమైందా. అలా కాకుండా అభ్యసనం ఉంటుంది ప్లస్ శారీరకంగా అభివృద్ధి ఉంటుంది, రెండు కలిస్తే వికాసం అవుతుంది. కేవలం శారీరక మార్పులు మాత్రమే అయితే అప్పుడేమవుతుంది అంటే పెరుగుదల అని అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను. పెరుగుదల అంటే ఎత్తు పెరగడం, బరువు పెరగడం, అంతేనా. ఇవన్నీ కూడా పెరుగుదల. వికాసం అంటే వాటితో పాటుగా నైతికంగా కానీ ఉద్వేగంగా కానీ అన్నిటిగా కరెక్ట్గా ఆలోచన చేయగలగడం, వాటిని ఏమంటారు, వికాసం అంటారు. పరిపక్వత అంటే వేటికవే సహజ సిద్ధంగా మనలో ఉన్నటువంటి సహజ ప్రవృత్తులు ఎలాంటి శిక్షణ అనుభవం, అంటే ఒకటే హింట్ వర్డ్ ఉంటుంది అక్కడ, శిక్షణ అనుభవం అవసరం లేకుండా అనే పదం కనబడితే అది పరిపక్వతగా మీరు గుర్తించాలి. ఇలాగ ఆన్సర్ చేయాలండి. మీరు ప్రాక్టీస్ బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి కానీ మీరు చేశారంటే ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అయిపోతారు, 1 మార్కు మీ దగ్గర ఉన్నట్లేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మీకు కావాలనుకుంటే వీటి పరంగా చెప్పారంటే నేను వాటిని బట్టి ఫర్దర్ వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నానండి. మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏ టాపిక్ డౌటో వాటి మీద తీసుకుంటా చేస్తాను, లేకపోతే నేను ఆర్డర్ వైజ్ చేసుకుంటా వస్తున్నానండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, అందరూ వీడియో చూస్తున్నారు కానీ దయచేసి అక్కడ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇవి ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.